we'll start the session. So ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ what are the common data entry errors in Tally Prime. సో ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో ఉన్నాము. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చేసిన మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద అబ్జెక్టివ్ ఆఫ్ కండక్టింగ్ దిస్ సెషన్. అది కాకుండా ఇంకా కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పుడు మనం చేస్తున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకొని అకౌంటింగ్ స్ట్రక్చర్ ప్రాపర్ గా ఉందని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏం కాదు, అకౌంటెంట్స్ అనేవాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కాదు. మన చేతిలో ఇచ్చిన పర్చేస్ బిల్స్, మనం ఇచ్చిన వర్క్ సేల్స్ ఎంట్రీ ప్రిపేర్ చేయడం, క్యాష్ విత్డ్రా చేయడం, అలా ఎంట్రీస్ ని టాలీలో అకౌంటింగ్ చేయడం, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ జాబ్ వీ హ్యావ్. ఓకే, సో అది కాకుండా చేసిన వర్క్ లో ఉన్న మిస్టేక్స్ ఏంటి అదే ఐడెంటిఫై చేసి ఇంకా రికన్సిలేషన్ చేసి అక్యూరసీ అనేది ఉందా అనేది కూడా చెక్ చేయాలి. ఐ మై సెల్ఫ్ మణికంఠన్, ఐఎమ్ ది చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ అట్ Asset Integrated Info System. Asset Integrated Info System is the number one 5-star Tally partner at Telangana and Andhra Pradesh. You can approach them for all your Tally related products like Tally Silver, Gold, Tally Server, Tally related supports. మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు మీ టాలీలో డిస్కనెక్ట్ అయింది, ఎడ్యుకేషన్ మోడ్కి వెళ్ళింది, లేదంటే మీ టాలీని అప్గ్రేడ్ చేయాలి, వేరే రిలీజ్ వచ్చింది, కొత్త రిలీజ్ ఉంది, అప్డేట్ చేయాలి, లేదంటే టీఎస్ఎస్ రెన్యువల్ చేయాలి, ఇలాంటి సపోర్ట్స్ కోసం కూడా మీరు అసెట్ టాలీని కాంటాక్ట్ చేయవచ్చు. అసెట్ టాలీ వాళ్ళది వెబ్సైట్ www.assettally.com అనేది వెబ్సైట్ ద్వారా యూ కెన్ అప్రోచ్ దెమ్ ఫర్ ఆల్ యువర్ టాలీ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్, జిఎస్టీ రిలేటెడ్ సపోర్ట్స్ అండ్ కన్సల్టేషన్. రైట్, సో లెట్ us get into the subject. ఈ రోజు మనం 3 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఒకటి డేటా ఎంట్రీలో ఉన్న పెండింగ్స్. ఓకే, ఐడెంటిఫై డేటా ఎంట్రీ పెండింగ్. అయితే మీరు డేటా ఎంట్రీ చేస్తున్నారు, టాలీలో మీ చేతిలో ఇచ్చిన పర్చేస్ బిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, అదర్ ఎక్స్పెన్సెస్ బిల్స్ ఎంట్రీ చేసేటప్పుడు పెండింగ్ ఉందా అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది అకౌంటెంట్స్ దగ్గర సార్ ఇది ఇంకా పెండింగ్ ఉందా, ఎందుకు ఇంకా అప్డేట్ చేయలేదంటే, సార్ నా చేతిలో వచ్చిన బిల్స్ మొత్తం అకౌంటింగ్ చేశాను సార్ అంటారు. అయితే మన చేతికి వచ్చిన బిల్స్ అకౌంటింగ్ చేయడం కాదు, ఇప్పుడు ఏమేమి బిల్స్ రాలేదనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, అకౌంటెంట్ షుడ్ బి వెరీ మచ్ ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. నాకు బిల్ ఇచ్చారు సార్, నేను అది అకౌంట్ చేశాను, నా చేతికి ఇచ్చిన బిల్స్ ని అకౌంట్ చేసేసాను, ఐఎమ్ పర్ఫెక్ట్ అనేది కాదు. ఇంకా బిల్స్ రాలేదన్నా దాన్ని ఐడెంటిఫై చేసి we have to get it from the suppliers, or we have an option. మీరు టెంపరరీగా ఒక ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేసుకో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పాస్ ది టెంపరరీ ప్రొవిజన్ ఎంట్రీస్ కూడా, రైట్. అండ్ ఫైనలీ యూ హ్యావ్ టు డూ ది రికన్సిలేషన్స్. వాట్ ఈస్ రికన్సిలేషన్స్ అంటే, ఇప్పుడు జూనియర్ అకౌంటెంట్స్ కి రికన్సిలేషన్ అంటే ఇమీడియట్ గా వాళ్ళ మైండ్ లో వచ్చేది BRS, బ్యాంక్ రికన్సిలేషన్ మాత్రమే. బ్యాంక్ రికన్సిలేషన్ మాత్రం కాదు, అది కాకుండా మనం ఎవరెవరు థర్డ్ పార్టీస్ దగ్గర ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తుంటాం కదా, అయితే మన కస్టమర్స్ కి గుడ్స్ సేల్ చేస్తాం, మన సప్లయర్ దగ్గర నుంచి మెటీరియల్స్ తీసుకుంటాం, ఇంకా మన లోన్స్ లెడ్జెస్ ఉంటుంది, బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ వస్తుంటది, ఇంకా మన స్టాఫ్స్ కి లోన్స్ ఇస్తుంటాం. సో ఇలాంటి థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మన బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవుతుంది అనేది కూడా చెక్ చేయాలి. వెరీ సింపుల్. నేను ఒక స్టాఫ్ ఉన్నారు, మా ఆఫీస్ లో 40 మెంబర్స్ స్టాఫ్స్ ఉన్నారు అనుకోండి, ఒక స్టాఫ్ కి సాలరీ అడ్వాన్స్ ఉంది, మనం మంత్లీ డిడక్ట్ చేస్తున్నాము, నేను ఇయర్ ఎండింగ్ లో కనీసం మా స్టాఫ్ దగ్గర కమ్యూనికేట్ చేయాలి. ఇప్పుడు వరకు మీ అడ్వాన్స్ మీరు 3 lakhs తీసుకున్నారు, ఇప్పుడు 2,10,000 ఉందనేది కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు ఆ స్టాఫ్ మైండ్ లో కూడా ఉంటుంది, లేదు లేదు నేను ఆల్రెడీ సెటిల్మెంట్ చేశాను, నేను రీపే చేశాను, నా సాలరీలో మీరు పట్టుకున్నారు, నేను 1,80,000 మాత్రమే రీపే చేయాలంటారు. దట్ ఈస్ అ డిఫరెన్స్. సో అక్కడ మీకు రికన్సిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ గివ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇది ఇంకా ఇంటర్నల్, మన స్టాఫ్ దగ్గర వాళ్ళు తీసుకున్న లోన్ అకౌంటింగ్ లో ఉన్న మిస్టేక్స్. అయితే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఇంత ఉన్నా మనం ఎక్స్టర్నల్ గా మన బ్యాంక్స్, మన లోన్ ప్రొవైడర్స్, మన కస్టమర్స్, మన సప్లయర్స్, మన ల్యాండ్ లార్డ్స్, కొరియర్ ప్రొవైడర్ అని లిస్ట్ ఆఫ్ థర్డ్ పార్టీస్ తో మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. వాళ్ళతో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అకౌంట్ చేయడం మాత్రం కాదు, దాంట్లో ఉన్న మిస్సింగ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు లెడ్జర్ తీసుకుని వాళ్ళకి రికన్సిలేషన్ చేసి ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మనం ఇష్యూ చేసిన బిల్ వాళ్ళు అకౌంట్ చేయలేదా, వాళ్ళు ఇష్యూ చేసిన బిల్స్ మనం అకౌంట్ చేయలేదా, లేదంటే వాళ్ళు ఇచ్చిన పేమెంట్స్ మనం అకౌంట్ చేయలేదా, మనం ఇచ్చిన పేమెంట్ వాళ్ళు అకౌంట్ చేయలేదా అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ డూ రికన్సిలేషన్స్, రైట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ జూనియర్ అకౌంటెంట్స్ వర్క్ డేటా ఎంట్రీలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిడిల్ లెవెల్ అకౌంటెంట్స్ రికన్సిలేషన్ చేయడం, కస్టమర్స్ తో, సప్లయర్స్ తో ఇన్ఫర్మేషన్స్ తీసుకోవడం, లేదంటే కమ్యూనికేట్ చేయడం, ఇదన్నీ చేసిన మిడిల్ లెవెల్ అకౌంటెంట్స్. సో ఇప్పుడు మనం 5 పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఇస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్డేట్. రైట్, మీ టాలీ ఓపెన్ చేయండి, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి, దాంట్లో డిఫరెన్స్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందా అని చూడండి. అంటే మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో క్లోజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 2024-25 లో ఉన్నాం, ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎండింగ్ లో ఉంది. ఓకే, కానీ ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్ లో డిఫరెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని ఒక వర్డ్ ఉందంటే
మన బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం అప్డేట్ చేయలేదు. ఓకే, అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో ఒక ఆడిటర్ మీ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఇచ్చుంటారు. దాంట్లో బ్యాలెన్స్ షీట్ విత్ షెడ్యూల్స్ ఉందని చూడండి. షెడ్యూల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాలెన్స్ షీట్లో సన్ట్రీ క్రెడిటార్స్ 49,30,000 ఉంది. సన్ట్రీ క్రెడిటార్స్ అంటే మీ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ 30-40 క్రెడిటార్స్ బ్యాలెన్స్ టోటల్. ఓకే, బ్యాలెన్స్ షీట్లో ఏమో సన్ట్రీ క్రెడిటార్స్ అని ఒక ఫిగర్ ఉంటుంది, దాన్ని స్ప్లిట్ అప్ ఉంటుంది, దాన్ని మనం షెడ్యూల్ అంటాం. సో ఆ షెడ్యూల్తో తీసుకొని మీరు టాలీలో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉందా, నాట్ ఓన్లీ ఫర్ సన్ట్రీ క్రెడిటార్స్, యూ చెక్ విత్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీ చేతిలో బ్యాలెన్స్ షీట్ అండ్ విత్ షెడ్యూల్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటే వీ కెన్ అప్డేట్ దిస్. టాలీలో ఎలా చేయాలి, డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మనం ఏం చేయాలనేది కూడా మీకు నేర్పిస్తాం. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. Number 2, structuring the capital account, right? See, you are working for a company. ఆ కంపెనీలో మీ బ్యాలెన్స్ షీట్ చూసేటప్పుడు మీ బిజినెస్ ఓనర్స్కి ఒక రాంగ్ ఒపీనియన్ మీద వస్తుంది. ఏంటంటే నా క్యాపిటల్ లెడ్జర్లోనే ఇన్ని మిస్టేక్స్ ఉంటే మీ థర్డ్ పార్టీ లైక్ కస్టమర్స్, సప్లయర్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఎన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు. దట్ ఈస్ అ బ్యాడ్ ఒపీనియన్ ఎంప్లాయర్ విల్ పోస్ట్ ఆన్ యూ ఇఫ్ దే ఆర్ సీయింగ్ దిర్ క్యాపిటల్ అకౌంట్. అఫ్ కోర్స్ ప్రొప్రైటర్షిప్ కన్సర్న్లో ఇంకా పార్ట్నర్షిప్ కన్సర్న్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది. ప్రొప్రైటర్స్ యూజువల్లీ వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అకౌంటెంట్స్ దగ్గర ఇంత అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే ఒక క్యాష్ 50,000 ఇవ్వండి అని కావాలనేటప్పుడు దే విల్ బి టేకింగ్ ద మనీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద కంపెనీస్, కొన్ని కంపెనీస్లో ఇలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కదా, సో వాళ్ళు కావాలనేటప్పుడు మనీ తీసుకుంటారు. ఇంకా బిజినెస్కి కావాలనేటప్పుడు దే విల్ బ్రింగ్ ద మనీ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనీ తీసుకుని వెళ్ళేటప్పుడు దేనికోసం వాళ్ళు ఈ మనీ తీసుకుని ఏం చేయబోతున్నారు? పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం తీసుకుంటున్నారా, లేదంటే ఆఫీస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కోసం తీసుకుంటున్నారా అనేది ఫుల్ క్లారిటీ అకౌంటెంట్ చేతిలో ఇవ్వరు కొన్ని ఆర్గనైజేషన్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆర్గనైజేషన్స్. అప్పుడు ఏమవుతుందంటే ఆ అకౌంటెంట్స్ కూడా ఏమనుకుంటారంటే, సార్ ఇంకా ఓనర్ అడుగుతున్నారు కదా అని ఇచ్చేస్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఓనర్ అకౌంట్లో వాళ్ళ క్యాపిటల్లో డెబిట్ చేస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సమ్టైమ్స్ క్యాపిటల్ విల్ బికమ్ జీరో ఆర్ క్యాపిటల్ విల్ బికమ్ నెగటివ్. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కైనా వాళ్ళు ఎక్కువగా మనీ విత్డ్రా చేసినట్టు అకౌంట్ అయి ఉంటుంది. దట్స్ అ ప్రాబ్లం. ఓకే, సో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రాపర్గా అప్డేట్ చేసిన తర్వాత క్యాపిటల్ ఎంత ఉంది, ఓకే, ఆ క్యాపిటల్ డెబిట్ బ్యాలెన్స్లో ఉందా, క్రెడిట్ బ్యాలెన్స్లో ఉందా? కొన్ని కంపెనీస్లో బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే క్యాపిటల్ అనేది అసెట్ సైడ్లో చూపిస్తుంది, అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కైనా ఓనర్స్ ఎక్కువగా విత్డ్రా చేసినట్టు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ బిజినెస్ ఓనర్స్, రైట్? సార్ మీ క్యాపిటల్ నెగటివ్లో ఉంది అంటే మీరు ఎక్కువ ఎక్స్ట్రా విత్డ్రా చేసినట్టు ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ది పార్ట్నర్షిప్ అండ్ ప్రొప్రైటర్షిప్ కన్సర్న్. మోస్ట్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో లేదంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో దే ఆర్ నాట్ అలౌడ్ టు విత్డ్రా ద మనీ ఫ్రమ్ ద కంపెనీ. క్యాపిటల్ నుంచి దే డోంట్ విత్డ్రా ద మనీ. సో ఇప్పుడు యూ హ్యావ్ టు డిస్కస్ విత్ ద బిజినెస్ ఓనర్స్. దాని తర్వాత యూ హ్యావ్ టు అకౌంట్ ఇట్ ప్రాపర్లీ. ఒకవేళ మీకు నెగటివ్ బ్యాలెన్స్ ఉన్నట్టు బుక్స్ ఉంటే యూ గో అండ్ టాక్ టు యువర్ ప్రొప్రైటర్, టెల్ దెమ్ సార్ మీ క్యాపిటల్ జీరో ఉంది, నెగటివ్లో ఉంది, అసెట్ సైడ్లో వస్తుంది, ఈ రోజు మీరు ఇంత తీసుకున్నారు, అది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నది కూడా మీరు అడగాలి. ఓకే, సో సమ్ టైమ్స్ దర్ ఇస్ అ పాసిబిలిటీ మీ దగ్గర ఒక 50,000 తీసుకువెళ్తారు, బయటకు వెళ్ళేటప్పుడు ఆఫీస్ కోసం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక అసెట్ లేదంటే ఆఫీస్కి సంబంధించిన ఏదో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఉంటారు. ఓకే, దే విల్ నాట్ టెల్ యూ దట్ ఆ అమౌంట్ నేను ఈ పర్పస్ కోసం తీసుకున్నానని చెప్పరు. బట్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఇన్ ద వే. నెక్స్ట్ డే ఆ ప్రోడక్ట్ ఆఫీస్కి వచ్చారనుకోండి, యూ కెన్ ఆస్క్ దెమ్, సార్ ఈ ప్రోడక్ట్ ఆఫీస్ మీద బిల్ తీసుకున్నారా, బిల్ ఎక్కడ, దీనికి పేమెంట్ ఆల్రెడీ చేశారా, మీ చేతుల నుంచి చేశారా, లేదంటే నేను ఇచ్చిన క్యాష్లో పేమెంట్ చేశారా? యూ హ్యావ్ టు రైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ గెట్ క్లారిటీ బిఫోర్ యూ అకౌంట్ దిస్ ట్రాన్సాక్షన్, రైట్? సో నెంబర్ 3, creditor account maintenance. So I'm going to show you simple example in Tally. Creditor account maintenance లో మీరు చేయబోతున్న మిస్టేక్స్ ఏంటనేది. ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్, ఇట్స్ అ రాంగ్ ప్రాక్టీస్. ఓకే, సో ముందు మీ బుక్స్లో ఉన్న క్రెడిటార్స్ని క్లాసిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోడక్ట్ సప్లై చేస్తున్న వారు క్రెడిటార్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ రన్నింగ్ అ హోమ్ అప్లయన్సెస్ షాప్, యూఆర్ బయింగ్ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సర్ గ్రైండర్, బెడ్ గ్రైండర్ ఎక్సెట్రా, అండ్ యూఆర్ సెల్లింగ్. దట్ ఈస్ యువర్ బిజినెస్. Assume that. So you are buying materials from some suppliers. That means your supplier is a creditor. And number 2, మీకు కొరియర్ బిజినెస్, కొరియర్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మీకు సెక్యూరిటీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, మీ టెలిఫోన్స్, మీ ఇంటర్నెట్ కనెక్షన్స్, మీకు వాటర్ క్యాన్ సప్లై చేసేవాళ్ళు, మీ స్టాఫ్స్కి టీ కాఫీ సప్లై చేసిన వాళ్ళు, వీళ్ళందరూ మీకు సప్లయర్సే. ఓకే, సో దే ఆర్ ఆల్సో గ్రూప్డ్ అండర్ సన్ట్రీ క్రెడిటర్స్, రైట్? సో సిమిలర్లీ మీ ఆడిటర్స్, మీ ల్యాండ్ లార్డ్స్, దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ప్రొవైడర్స్ ఆల్సో కన్సిడర్ as your
suppliers. You will be grouping everyone under sundry creditor, right? దీంట్లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంకా స్టాఫ్స్ ని కూడా మీరు సన్రీ క్రెడిటార్ కింద గ్రూపింగ్ చేస్తారు. సో దీంట్లో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక సన్రీ క్రెడిటర్స్ లిస్ట్ ఓపెన్ చేసి మనకు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందంటే 50, 60, 70 క్రెడిటర్స్ ఉంటారు. దాని లోపల స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో దట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ ద స్ట్రక్చరింగ్. ఓకే, సో ఇంకా నేను WLT సిస్టమ్ అంటే ఇలా స్ట్రక్చర్ చేయాలనేది చెప్పలేదు, బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుతున్నాను. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సెపరేట్ యువర్ ట్రేడ్ క్రెడిటర్స్. మీకు ప్రోడక్ట్ సంబంధించిన మీ బిజినెస్ సంబంధించిన మెటీరియల్ సప్లై చేస్తున్న వాళ్ళని మీరు ట్రేడ్ క్రెడిటర్స్ అని ఒక గ్రూప్ చేసి దాని కింద గ్రూపింగ్ చేయాలి. మిగతా ఉన్న సపోర్ట్ ప్రొవైడర్స్ని అదర్ క్రెడిటర్స్, మీ స్టాఫ్స్ సెపరేట్గా మీరు లెడ్జర్ క్రియేట్ చేస్తే, లెడ్జర్ని గ్రూపింగ్ చేస్తే యూ విల్ బీ గెటింగ్ సమ్ క్లారిటీ. ఒక రిపోర్ట్ చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సప్లైర్ దగ్గర నుంచి మీకు ఎంత అమౌంట్ రావాలని ఒక రిపోర్ట్ చూడాలంటే బ్యాలెన్స్ షీట్లో సన్రీ క్రెడిటర్ లోపలికి వెళ్ళిన తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. ఓకే, సో యూ క్యాన్ ఐడెంటిఫై ద ట్రాన్సాక్షన్స్ ప్రాపర్లీ. ఓకే, సో నేను చాలా కంపెనీలు చూస్తున్నాను, ఒక అవుట్ స్టాండింగ్ ఒక 50 lakhs ఉందనుకోండి, బ్యాలెన్స్ షీట్లో సన్రీ క్రెడిటర్స్ కింద 50 lakhs ఉంటుంది. సో అప్పుడు ఓనర్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ల్యాండ్ లార్డ్స్కి ఎంత పే చేయాలి, స్టాఫ్స్కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఇంకా సప్లయర్స్కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఇంకా మనకు సర్వీస్ ప్రొవైడర్స్కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉందని అడిగితే వీ డోంట్ గెట్ ఆన్సర్. ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే టాలీ ఓపెన్ చేసుకొని ఒక పేపర్ పెట్టుకొని లేదంటే ఇంకొక ఎక్సెల్ షీట్లో ట్రాన్స్ఫర్ చేసి దాన్ని సబ్ టోటల్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడే సన్రీ క్రెడిటర్స్ కింద డైరెక్ట్గా పెట్టకుండా సబ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. సో దట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ది అవుట్ స్టాండింగ్స్ హెడ్ వైస్. ఓకే, ఇప్పుడు సపోర్ట్ ప్రొవైడర్స్ ఉన్నారనుకోండి, అదర్ క్రెడిటర్స్ ఒక గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో టెలిఫోన్స్ ఉంటుంది, 12 months టెలిఫోన్ బిల్ ఎంట్రీ చేసామా, ఓకే, కొరియర్ బిల్ 12 months కొరియర్ బిల్ ఎంట్రీ చేసామా, ఈబీ బిల్ అంటే 12 months ఈబీ బిల్ ఎంట్రీ చేసామా అనేది కూడా యూనిఫామ్ ఉందా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు, రైట్? మనం అకౌంటింగ్ స్ట్రక్చరింగ్ ప్రాపర్ ఉంటే మనం మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం కూడా very 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 easy, right? So that is the reason always you group them properly. That is very very important. Now first thing is structuring the creditors. In that very important thing is handling the creditors. Okay, so ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ మీ సప్లయర్ దగ్గర నుంచి బిల్స్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో సార్ నా చేతికి వచ్చిన బిల్స్ అకౌంట్ చేశాను సార్, దట్ ఈస్ నాట్ యువర్ జాబ్. ఓకే సార్, పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళే పర్చేస్ చేస్తుంటారు సార్. నేను వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత నా చేతిలో బిల్ ఇస్తే నేను ఎంట్రీ చేస్తాను సార్. దట్ ఈస్ హౌ సమ్ టైమ్స్ అకౌంటెంట్స్ విల్ వర్క్. ఓకే, ఎందుకు ఇంకా ఇదన్నీ ఎంట్రీ చేయలేదంటే సార్ నా చేతికి బిల్ రావలేదు సార్ అంటారు, రైట్? సో ద మిస్టేక్ హియర్ ఇస్ మీ చేతికి బిల్ వచ్చిందా లేదన్నది యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఐ విల్ గివ్ యూ సమ్ టిప్స్. ఓకే, సో సార్ నాకెలా తెలుసు సార్ బిల్ రాలేదనేది నాకు ఎలా తెలుసు, ఇలాంటి ఎక్స్పెండిచర్ జరిగినట్టు హౌ డు ఐ ఐడెంటిఫై? వీ హ్యావ్ స్మాల్ టిప్స్. అంటే మొత్తం యూ కెన్ ఐడెంటిఫై అని చెప్పలేదు, కొన్ని టిప్స్ ఉన్నాయి, దాన్ని చూస్తే యూ కెన్ ఐడెంటిఫై. ఓకే, ఇది రాలేదు, బిల్ రాలేదు, మిస్టేక్స్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ దట్ వే, రైట్? సో వీ విల్ డిస్కస్ దట్ ఆల్సో. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, సప్లయర్ దగ్గర నుంచి బిల్ రాలేదంటే యూ కెన్ ఈవెన్ పాస్ సమ్ ప్రొవిజన్ ఎంట్రీ. మీన్ టైమ్ యూ కెన్ పాస్ సమ్ ప్రొవిజన్ ఎంట్రీ. అయితే ప్రొవిజన్ ఎంట్రీ చేస్తే చాలు, డమ్మీ ఎంట్రీ చేసుకుంటే చాలు, బిల్ రాలేదంటే పర్వాలేదని చెప్పలేదు. మీన్ టైమ్ యూ కెన్ పాస్ సమ్ ప్రొవిజన్ ఎంట్రీ సో దట్ యూ కెన్ ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ అవుట్ స్టాండింగ్ ఫ్రమ్ ద సప్లయర్స్ టు ద సప్లయర్స్. ఓకే, సో ఇంకా డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. సప్లయర్ అంటే సన్రీ క్రెడిటార్స్, క్రెడిటర్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి. మీ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి, అక్కడ సన్రీ క్రెడిటార్స్ ఉందా, సన్రీ క్రెడిటార్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ డెబిట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఐఎమ్ ష్యూర్ దెర్ ఆర్ 2 possibilities, right? That also we are going to discuss. Okay, that is the 4th point we are going to discuss, and the final 5th point is about the loan maintenance. So in the loan maintenance there are various things you are going to do, but I'm going to give 2 tips. One, you identify whether the loan is a secured loan or unsecured loan. That is very very important. Okay, సో దీంట్లో ఏదైనా రిజల్ట్ ఉంటుందా సార్? లోన్ ఇస్ ఎ లోన్, డిఫరెన్స్ ఉంటుందంటే ఉంటుంది. సో మీరు ఒక బిజినెస్ ఓనర్ వచ్చి నేను 5 lakhs లోన్ తీసుకున్నాను నా ఫ్రెండ్ దగ్గర, ఇది మనం రీపే చేయాలంటారు. సో నౌ యూ హ్యావ్ టు రైజ్ అ క్వశ్చన్ వెదర్ ఇట్ ఇస్ అ సెక్యూర్ లోన్ ఆర్ అన్సెక్యూర్ లోన్. సెక్యూర్ లోన్ అంటే ఏంటి? లోన్ ఏదో ఒకటి ప్లడ్ చేసి లోన్ తీసుకోవడం, మనం వెహికల్స్, ప్రాపర్టీ, గోల్డ్, సంథింగ్. Some companies where they pledge the missions also to the banker.
ఓకే, సో ప్లడ్ చేసి మనం లోన్స్ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ సెక్యూర్డ్ లోన్స్. ఆర్ ఏం ప్లడ్ చేయకుండా వర్డ్ ఆఫ్ మౌత్ మన మీద ఉన్న నమ్మకంలో ఏదో ఒక లోన్ ఇస్తున్నారు అనుకోండి, మోస్ట్లీ బ్యాంకర్స్ విల్ నాట్ గివ్, వెరీ రేర్లీ బ్యాంకర్స్ విల్ గివ్ ఫర్ ద కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ చూసి లోన్ ఇచ్చేది వెరీ రేర్. ఓకే, బట్ they'll be taking our property, car document, or jewels, etc. That is called secured loans, right? You have to identify secured loans and also unsecured loans. Mostly we will take unsecured loan from the friends, relatives, etc. Sometimes proprietors will get loan from their family members like wife, son, father, etc. That also you should account it properly. So you should identify whether it is a secured loan or unsecured loan. Inkokati a loan ki interest unda leda, interest unte percentage enti, మంత్లీ పే చేయాలా లేదంటే లోన్ రీపే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలా, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఉందా, ఇదన్నీ మీరు అడిగి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మెయింటైన్ చేయాలి. ఇంకా లోన్కి ఇంట్రెస్ట్ ఉందంటే మంత్ ఆన్ మంత్ మీరు ప్రొవిజన్ ఎంట్రీ చేసుకుంటే యూ కెన్ ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ, రైట్? సో దట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్. అండ్ ఇది ఈఎంఐ లోనా లేదంటే ఇంట్రెస్ట్ పేమెంట్ లోనా అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంక్స్లో యూ విల్ బీ టేకింగ్ ఈఎంఐ లోన్స్. సో ఎవ్రీ మంత్ మనం 30,000 లోన్ రీపేమెంట్ చేస్తున్నాం అనుకోండి, 30,000 ఇస్ నాట్ ద లోన్ రీపేమెంట్, దాంట్లో ఒక 21,500 అనేది లోన్, రిమైనింగ్ 8,500 అనేది ఇంట్రెస్ట్. అప్పుడు యూ హ్యావ్ టు కలెక్ట్ ది అమౌంటైజేషన్ చార్ట్. లోన్ తీసుకునేటప్పుడు బ్యాంక్ అయినా ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మనకు అమౌంటైజేషన్ చార్ట్ ఇస్తుంటారు. ఆ చార్ట్ని చూసి ఎవ్రీ మంత్ మనం పే చేస్తున్న 30,000లో ప్రిన్సిపల్ ఎంత అండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కూడా ఎంట్రీ పాస్ చేయాలి. జస్ట్ లైక్ దట్ అని మంత్ బ్యాంక్లో సార్ నేను బ్యాంక్లో చూసాను 30,000 డెబిట్ అవుతుంది, ఎవ్రీ మంత్ 5th రోజు 30,000 డెబిట్ అవుతుందంటే యూ షుడ్ నాట్ స్టాప్ దేర్. ఆ 30,000లో ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ఇది మొత్తం ఇంట్రెస్టా లేదంటే ఇది మొత్తం ప్రిన్సిపల్ అనేది కూడా కనుక్కోండి, రైట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది ఇంట్రెస్ట్ లోన్ అంటే 12 monthsకి మనం ఇంట్రెస్ట్ పే చేసామా, 12 ఈఎంఐ డెబిట్ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ 1 month ఏమో మన అకౌంట్లో మనీ లేదు, ఈఎంఐ బౌన్స్ అయింది. ఓకే, ఈసీఎస్ అనుకోండి, అది ఆ రోజు మనీ లేదంటే బౌన్స్ అయిపోతుంది. దెన్ ద బ్యాంకర్ విల్ కాంటాక్ట్ యువర్ ఓనర్, ప్రాబబ్లీ ఓనర్ నంబర్ ఉంటుంది బ్యాంక్లో, వాళ్ళు కాల్ చేస్తారు, సార్ మీ ఈఎంఐ బౌన్స్ అయింది సార్, మా స్టాఫ్ వస్తారు, వాళ్ళ దగ్గర క్యాష్ పే చేయండి. దట్ హ్యాపన్స్. ఓకే, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ వచ్చి క్యాష్ పేమెంట్ తీసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు బ్యాంక్ చూసి ఎంట్రీ చేశారంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మీరు 11 month మాత్రం ఈఎంఐ పే చేసినట్టు ఉంటుంది, మీ లోన్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది, రైట్? యూ హ్యావ్ టు గెట్ ద లెడ్జర్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆల్సో. లైక్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా, అది కాకుండా లోన్ కానీ లెడ్జర్ స్టేట్మెంట్ ఉంటుంది. యూ హ్యావ్ టు కలెక్ట్ ది లోన్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బ్యాంకర్. ఇయర్ బిగినింగ్ లో లోన్ ఎంత ఉండేది, ఇయర్లో మనం ఎంత పే చేసాము, దాంట్లో ప్రిన్సిపల్ ఎంత రిడ్యూస్ అయింది, దాంట్లో ఇంట్రెస్ట్ ఎంత అకౌంట్ చేసుకున్నారు, ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2025 ఎంత ఉందనేది కూడా బ్యాంక్లో లెడ్జర్ స్టేట్మెంట్ తీసుకొని మీరు రికన్సిలేషన్ చేయొచ్చు, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద టిప్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డైరెక్ట్లీ ఇన్ టాలీ. సో ఐ హ్యావ్ అ శాంపుల్ కంపెనీ కాల్డ్ బాలాజీ మెథాయివాలా. ఓకే, సో ఇంకా ఈ డేటా ఒరిజినల్ డేటా నేను 2022-23 ఇయర్లో అకౌంట్ చేసిన ఇన్ఫర్మేషన్స్లో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ టిప్స్ ఇస్ ఓపెనింగ్ బ్యాలెన్స్, రైట్? నౌ బ్యాలెన్స్ షీట్ ఉంది, బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూడండి, దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇన్ఫర్మేషన్ వస్తే దర్ ఇస్ అ మిస్టేక్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ని మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్లో తీసుకుని రాలేదు. ఓకే, సో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ మొత్తం తీసుకుని వచ్చేసాము. ఇంకా అసెట్ సైడ్లో ఏదో ఒక 3,21,000 ట్రాన్సాక్షన్ మాత్రం మనం ఓపెనింగ్ బ్యాలెన్స్లో అకౌంట్ చేయలేదు. సో అది ఎంట్రీ చేసిన తర్వాతనే మనకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. అయితే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది కదా సార్, అసెట్ లయబిలిటీస్ ఆర్ ఈక్వల్ 95,06,000 నుండి 840.33 అని వస్తుంది కదా అంటే లేదు, టాలీ ఆల్వేస్ టాలీస్ యువర్ బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. డిఫరెన్స్ ఏదైనా ఉంటే రైట్ దట్ ఈస్ లయబిలిటీ సైడ్ లేదంటే అసెట్ సైడ్లో యుల్ బీ గెటింగ్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. దాంట్లో ఎంత ఉంది, 3,95,000 ఉంది. అయితే ఏదో ఒక లెడ్జర్లో నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ మిస్ చేశాను. ఓకే, వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ చెక్ ద సేమ్ ఫ్రమ్ మై ట్రయల్ బ్యాలెన్స్ ఆల్సో. మీకు బ్యాలెన్స్ షీట్లో ఎలా చూపిస్తుందో ట్రయల్ బ్యాలెన్స్లో కూడా అలా చూపిస్తుంది, కానీ మనం ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ మాత్రం మనకు చూపిస్తుంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ, F12 ప్రెస్ చేసి షో ఓపెనింగ్ బ్యాలెన్స్ కేసు ఇచ్చి షో క్లోజింగ్ బ్యాలెన్స్కి నో అనుకోండి, ఇప్పుడు మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ మెథడ్లో మీకు ఈజీ ఉంటుంది.
ఇప్పుడు మీ చేతిలో బ్యాలెన్స్ షీట్ పట్టుకోండి, బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎండింగ్లో, ఇయర్ బిగినింగ్లో 3,35,000 ఉందా, ఉంది. లోన్స్ ఎంత ఉంది, 19,37,500 ఉందా, ఎస్. ఇంకా బ్యాలెన్స్ షీట్లో సేమ్ ఉంది, మన టాలీలో కూడా కరెక్ట్ ఉంది. కరెంట్ లైబిలిటీస్లో ఎంత ఉంది, ఫిక్స్డ్ అసెట్స్లో ఎంత ఉంది. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్లో మిస్టేక్ ఉందా, ఎస్, ఫిక్స్డ్ అసెట్స్లో మిస్టేక్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను డ్రైయర్ మిషన్ అనేది లాస్ట్ ఇయర్లోనే కొన్నా, లాస్ట్ ఇయర్లో ఇట్ వాస్ 3,95,000, నా బ్యాలెన్స్ షీట్లో కూడా 3,95,000 అని ఉంది, రైట్. సో అయితే మిస్టేక్ అనేది నేను డ్రైయర్ మిషన్ అమౌంట్ ఇక్కడ అప్డేట్ చేయలేదు. సో మిస్టేక్ ఇన్ ద అసెట్స్, దట్స్ వై అసెట్ సైడ్లో తక్కువ ఉంది, డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 3,95,000 ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అప్డేట్ దట్ వాల్యూ. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా అప్డేట్ చేస్తాం, గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి అక్కడ లెడ్జెస్ ఆల్టరేషన్స్కి వెళ్ళి ఆ లెడ్జెస్ సెలెక్ట్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్లో అకౌంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్క్రీన్లో చూసేటప్పుడు మీకు డ్రైయర్ మిషన్లోనే డిఫరెన్స్ ఉందంటే డ్రైయర్ మిషన్లో కర్సర్ పెట్టి కంట్రోల్ ఎంటర్ ఇచ్చామనుకోండి లెడ్జర్ లోపలికి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ద లెడ్జర్ ఆల్టరేషన్ సెకండరీ స్క్రీన్. సో అక్కడ కంట్రోల్ ఎండ్ ఇచ్చి కిందకి వచ్చిన తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ అమౌంట్ ఎంత డిఫరెన్స్ ఉందో లేదంటే బ్యాలెన్స్ షీట్లో ఎంత అమౌంట్ ఉందో అమౌంట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి, దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ టు డూ దిస్. ఎందుకంటే ఐటీ ఫైలింగ్ కోసం ఆడిటర్ వాళ్ళకి డేటా పంపించేటప్పుడు దర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే లాస్ట్ ఇయర్ నాకు తెలీదు సార్, నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను, నెంబర్ 1. నెంబర్ 2 ఎక్స్క్యూజ్ ఏంటంటే ఆడిటర్ వాళ్ళు ఏదో కరెక్షన్ చేశారు సార్, నేను ఇచ్చిన డేటా ఇలాగే ఇచ్చాను, వాళ్ళు ఏదో కరెక్షన్ చేశారు, రైట్. సో వాళ్ళు ఏదో కరెక్షన్ చేశారు, ఓకే. సో ఆ ఫైల్ నాకు ఇవ్వలేదు, వాళ్ళు చేసిన కరెక్షన్స్ ఫైల్ మీ చేతికి రాలేదంటే వాళ్ళు ఐటీ ఫైల్ చేసిన తర్వాత ఫైనాన్షియల్స్ మీ చేతికి రాలేదన్నట్టు, రైట్. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. అట్లీస్ట్ అట్ దిస్ టైమ్ టాక్ టు ఆడిటర్స్, సార్ ఐటీ ఫైల్ అయిన తర్వాత ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మా చేతికి రాలేదు, అది పంపించండి అని అడిగి సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ చూసి ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్డేట్ చేయాలి, రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. నెంబర్ 2, క్యాపిటల్ స్ట్రక్చరింగ్. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి, క్యాపిటల్ స్ట్రక్చరింగ్ చూడండి. క్యాపిటల్ స్ట్రక్చరింగ్లో ప్రొప్రైటర్షిప్ కంపెనీలో ప్రొప్రైటర్ పేరు మీద క్యాపిటల్ ఒక లెడ్జర్ ఉంటుంది, ఇంకా ప్రొప్రైటర్స్ డ్రాయింగ్ కూడా ఉంటుంది, రైట్. మీరు క్యాపిటల్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు చూడండి, డ్రాయింగ్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షుడ్ నాట్ బి దేర్. సో డ్రాయింగ్స్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ మొత్తం చేసి నెట్ క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంటుంది, రైట్. సో ఇది ఒకసారి చెక్ చేయండి. లేదంటే క్యాపిటల్ స్ట్రక్చరింగ్ కరెక్ట్ ఉందని చూడండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు 62 lakhs క్యాపిటల్ ఉంది, ఇయర్లో ఏమో ఓనర్ 1,19,223 పర్సనల్ విత్డ్రాయింగ్స్ చేసినట్టు ఉంది. జస్ట్ టాక్ టు యువర్ ప్రొపరేటర్, సార్ ఈ ఇయర్లో ఇదన్నీ మీ అకౌంట్లో డ్రాయింగ్లో చేశాను. సో అప్పుడు ఐడియా వస్తుంది, ఇది 33,000 నేను పర్సనల్ యూస్ కాదమ్మా, ఓకే, ఈ 33,000 మన ఆఫీస్కి ఒక టీవీ కొన్నాం కదా, ఆ టీవీ కోసం స్పెండ్ చేశాను, ఓకే. ఇంకా నా పర్సనల్ క్రెడిట్ కార్డులో తీసుకున్నాను, నేను అది క్యాష్గా తీసుకుని పే చేశాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓకే. ఓపెన్గా మీరు మాట్లాడుతూనే మీ బిజినెస్ ఓనర్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో యూ హ్యావ్ టు టెల్ దెమ్, సార్ ప్రొపరేటర్ డ్రాయింగ్ అకౌంట్ ఇలా ఉంది, మేము మా ఆడిటర్కి డేటా పంపిస్తున్నాము, అది ముందు మీ దగ్గర ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం అనుకున్నాను, సో మీకు ఏదైనా ఐడియా ఉందంటే వాళ్ళు చెప్తుంటారు, ఇదన్నీ నేను ఆల్రెడీ ఉన్న అకౌంటెంట్కి చెప్పాను, లేదంటే మీ దగ్గరికి చెప్పే తీసుకుని వెళ్ళాను, దిస్ ఇస్ నాట్ మై పర్సనల్ ఎక్స్పెన్సెస్, మన క్లయింట్ ఫారిన్ నుంచి వస్తే వాళ్ళకి రూమ్ అకామిడేషన్ ఇచ్చాను, దానికి పేమెంట్ చేశాను, ఏదో ఒక ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్ని బై మిస్టేక్ మీరు బిజినెస్ ఓనర్స్ పర్సనల్ అకౌంట్ మీద రాసి ఉంటారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే అది పర్సనల్ ఎక్స్పెన్సెస్లా కన్సిడర్ అయిపోతుంది, రైట్. దెర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ ఇన్ ఇట్. ప్రతి మిస్టేక్స్కి వీ కెన్ ఫైండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్. దీంట్లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మీ ఓనర్ది క్యాపిటల్ తక్కువ అయిపోతుంది, ఓకే. ప్రొప్రైటర్షిప్ కన్సర్న్ అంటే ఓనర్దే మొత్తం ఆర్గనైజేషన్, నో ప్రాబ్లం. ఇది ఒకవేళ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ అనుకోండి, 2 పార్ట్నర్స్ ఉంటారు, 3 పార్ట్నర్స్ ఉంటారు, ఒక పార్ట్నర్ ఏమో ఆపరేషన్స్ కోసం తీసుకున్న అమౌంట్ వాళ్ళ అకౌంట్లో డెబిట్ చేసాం అనుకోండి, ఇంకా వాళ్ళది క్యాపిటల్ తగ్గిపోతుంది. సో ఆ కంపెనీలో వాళ్ళకున్న రైట్స్ తగ్గిపోతుంది, షేరింగ్ తగ్గిపోతుంది. సో అట్లా ఆ పార్ట్నర్కి మనం ద్రోహం చేసినట్టు. సో వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. దిస్ ఇస్ వన్ థింగ్. అనదర్ థింగ్, దర్ ఈస్ అ పాసిబిలిటీ, మీరు ఆ ఓనర్ అకౌంట్లో పర్సనల్ డ్రాయింగ్స్ అని రాశారు కదా, ఒకవేళ అది కంపెనీ కోసం వాళ్ళు స్పెండ్ చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది కంపెనీది ట్రావెల్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు 30,000 మీరు ఒక తక్కువ అకౌంట్ చేశారు ఎక్స్పెన్సెస్లో, అప్పుడు ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది, ప్రాఫిట్ ఎక్కువ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో టు అవాయిడ్ దిస్ మిస్టేక్, టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్,
అకౌంటింగ్ షుడ్ బి వెరీ ప్రాపర్. సార్ నాకు తెలియదు సార్, ఓనర్ వచ్చి నా దగ్గర అడుగుతారు, వెళ్ళేటప్పుడు కొంచెం క్యాష్ ఇవ్వండి అంటారు, నేను తీసుకుంటాను సార్, నేను ఇస్తుంటాను, వాళ్ళు బిల్స్ ఇస్తే అకౌంట్ చేస్తాను, లేదంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్ మీద రాస్తాను. ఓకే, వదిలేండి. అట్లీస్ట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వన్స్ ఒక్కసారి ఆ స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళి సార్ ఇదన్నీ డ్రాయింగ్స్లో ఉంది కరెక్టా అని కనుక్కోండి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓనర్స్ సమ్ టైమ్స్ దే విల్ బ్రింగ్ క్యాష్. ఒకవేళ ఆఫీస్లో ఏదో ఒక క్యాష్ క్రంచ్ ఉంది అనుకోండి, క్రైసిస్ ఉంది, ఓనర్స్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుని వస్తారు, వచ్చి ఒక 10 lakhs ఇస్తున్నాను, దీంట్లో బిజినెస్ ఎక్స్పెన్సెస్ పే చేయండి అంటారు. మనం ఏమనుకుంటామంటే అది ఓనర్ వాళ్ళ క్యాపిటల్లో ఇచ్చినట్టు మనం అకౌంట్ చేస్తుంటాం సమ్ టైమ్స్. కానీ సెపరేట్గా అదేదో ఒక లోన్ ఉంటుంది, ఫ్రెండ్స్ లోన్ ఫ్రమ్ రవి అని ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తుంటారు. బాస్ వచ్చి మన దగ్గర ఒక 20,000 తీసుకుని వెళ్తారు మంత్లీ మంత్లీ మంత్లీ. మనం అనుకుంటాం బాస్ పర్సనల్ కోసం తీసుకుంటారని. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం లోన్ ఫ్రమ్ కుమార్ అని రవి అనేది మన బుక్స్లో లేదు, అది కాకుండా ఇంట్రెస్ట్ మంత్లీ మంత్లీ 20,000 పే చేస్తున్నాం, అది కూడా మన బుక్స్లో లేదు. మళ్ళీ నేను చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఇస్ అన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ చేయలేదంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి మళ్ళీ మీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్ యూ నీడ్ ఎ క్లారిటీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అకౌంటెంట్స్ ఏమంటారంటే సార్ వాళ్ళు చెప్పారు నేను చేశాను సార్, ఓకే, దే ఆర్ వెరీ మచ్ రియాక్టివ్ బట్ దే షుడ్ బి వెరీ మచ్ ప్రోయాక్టివ్. వాళ్ళు చెప్పలేదంటే కూడా దాంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉన్నది దే హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 is handling sundry creditors. Two things I said. One is structuring of creditors. చూడండి, స్ట్రక్చరింగ్ ఆఫ్ క్రెడిటర్స్ నా బుక్స్లో ఎలా ఉంది, అందరూ నాకు క్రెడిటర్సే, అందరూ నాకు సప్లయర్సే, ఈవెన్ స్టాఫ్స్ కూడా నేను సప్లయర్గా కన్సిడర్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ దట్ దిస్ ఇస్ మై బెస్ట్ ప్రాక్టీస్. ఇంకా నాకు మెటీరియల్స్ పంపిస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఇది ఒక స్వీట్ షాప్ అకౌంట్ కదా, స్వీట్ షాప్స్కి వాళ్ళు పర్చేస్ చేస్తున్న ప్రొవిజన్స్, గ్యాస్ సిలిండర్స్, ఓకే, లైక్ షుగర్ సంథింగ్, ఓకే, విచ్ ఇస్ రిలేటెడ్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్వీట్స్ అనుకోండి, అదన్నీ నాకు ట్రేడ్ క్రెడిటర్స్ కింద వస్తుంది, రైట్? నెంబర్ 2, నాకు స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళకి శాలరీ అవుట్ స్టాండింగ్ ఉంటే వాళ్ళు కూడా నాకు క్రెడిటర్ కింద తీసుకుని వచ్చాను, కానీ గ్రూపింగ్ మాత్రం సెపరేట్గా చేసుకున్నా. లైక్ నాకు ల్యాండ్ లార్డ్స్ 3 ప్లేసెస్లో నాకు ఆఫీస్ ఉంది, 3 రెంటల్స్ పే చేస్తున్నా, నా ల్యాండ్ లార్డ్స్ అందరినీ ఒక ల్యాండ్ లార్డ్స్ అనే గ్రూప్ కింద తీసుకుని వచ్చా అండర్ సన్రీ క్రెడిటర్స్. అండ్ అదర్ క్రెడిటర్స్ నాకు టెలిఫోన్స్ సప్లై చేస్తున్న వాళ్ళు, వాటర్ క్యాన్స్, స్టాఫ్స్ది టీ కాఫీ, క్యాంటీన్ ఎక్స్పెన్సెస్, సెక్యూరిటీస్, కొరియర్, టెలిఫోన్స్, ఇంటర్నెట్స్, ఇంకా ఎలక్ట్రిసిటీ, సో అందరం నాకు సర్వీస్ ప్రొవైడర్స్, సో అదర్ క్రెడిటర్స్ కింద తీసుకుని వచ్చాం. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే సన్రీ క్రెడిటర్స్ లోపలికి వెళ్ళేటప్పుడు, బయట ఉన్నప్పుడు సన్రీ క్రెడిటర్స్ ఏమో 14,22,510.84 అని చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ మన చేతిలో 10 lakhs ఉంది, ఎవరికి ప్రియారిటైజ్ చేయాలి, ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఎందుకు ఇంత అవుట్ స్టాండింగ్ వచ్చింది అంటే సన్రీ క్రెడిటర్స్ లోపలికి వెళ్ళేటప్పుడు లిస్ట్ ఆఫ్ 30, 40, 50 క్రెడిటర్స్ లిస్ట్ ఉంటుంది, అది మొత్తం చూస్తే మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. బట్ యూ కెన్ కేటగరైజ్ లైక్ దిస్, ఇలా కేటగరైజ్ చేసామనుకోండి యూ ఆర్ విల్ బీ గెటింగ్ సమ్ క్లారిటీ, రైట్? సార్ ఇవన్నీ చేస్తే నాకు క్రెడిటర్స్ తక్కువైపోతుందా, లేదంటే ఫండ్ మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుందా? అఫ్ కోర్స్ మీకు ఫండ్ మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది. సో యూ విల్ గివ్ అ క్లారిటీ, ఓ మై ల్యాండ్ లార్డ్స్కి ఇంకా 8 lakhs పెండింగ్ ఉందా, రైట్? మేనేజ్మెంట్ విల్ టేక్ సమ్ ఇంపార్టెంట్ డిసిషన్. అయితే మనం రెంటల్ కూడా పే చేయలేకపోతున్నామా, ఇదేంటిది, ఎవరో క్రెడిటర్స్కి అవుట్ స్టాండింగే లేదు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో లైక్ దట్ యూ విల్ బీ టేకింగ్ సమ్ డెసిషన్ కదా. సో గ్రూప్ యువర్ సన్రీ క్రెడిటర్స్ ప్రాపర్లీ. ప్రతి ఒక్క కంపెనీలో డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటుంది. ఇంపోర్ట్ సప్లయర్స్ అయితే ఫారిన్ నుంచి మనకు సప్లై చేసేవాళ్ళు, మన ఫారిన్ క్లయింట్స్కి ఎంత పే చేయాలి. లోకల్ సప్లయర్స్ ఆర్ స్టేట్ వైజ్ కూడా సప్లైస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఢిల్లీ సప్లయర్స్, బాంబే సప్లయర్స్ కూడా పెట్టుకోవచ్చు. రా మెటీరియల్ సప్లయర్స్, ఫినిష్డ్ గుడ్ సప్లయర్స్ అని పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్ సప్లయర్స్, రా మెటీరియల్ సప్లయర్స్ అని పెట్టుకోవచ్చు. జాబ్ వర్క్ సప్లయర్స్ అని ఒక గ్రూప్ పెట్టుకోవచ్చు. సో యూ కెన్ క్లాసిఫై ద సప్లయర్స్ ఇన్ దిస్ వే, రైట్? దట్ ఈస్ వన్ ఏరియా. అనదర్ ఏరియాస్ హ్యాండ్లింగ్ సన్రీ క్రెడిటర్స్లో, క్రెడిటర్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి. ఒకవేళ అది డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ రాంగ్ అని చెప్పలేము. బట్ దెర్ ఆర్ 2 things హైడెడ్ ఆన్ దట్. 1, మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు. క్రెడిటర్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి, కానీ డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మిస్టేక్ ఇస్ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు. సో యూ హ్యావ్ టు టాక్ టు ద రెస్పెక్టివ్ పర్సన్. మీ బాస్ దగ్గరికి వెళ్ళి అడగండి, సార్ వీళ్ళకి మనం అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నామా, మెటీరియల్స్ రాలేదు కానీ ఇంకా బిల్ ఇవ్వలేదు, పేమెంట్ మాత్రం చేసాం. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్, అదర్ క్రెడిటర్స్లో సన్షైన్ సెక్యూరిటీస్ లిమిటెడ్, వాళ్ళకి పేమెంట్ మాత్రం చేసాం. వాళ్ళెవరు, మనకు సెక్యూరిటీ సప్లై చేస్తున్న వాళ్ళు, సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ ఉంది. 11th June నేను ఒక 15,000 పేమెంట్ చేశాను. ఎందుకు చేశానంటే
లాస్ట్ మంత్ వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ సర్వీస్ తీసుకున్నాను కాబట్టి. వాళ్ళు బిల్ ఇవ్వలేదు, లేదంటే బిల్ ఇచ్చారు, అది ఓనర్ చేతికి వెళ్ళిపోయింది, ఓనర్ కార్లో పెట్టారు. ఓకే, బయట చూసేటప్పుడు ఆ బిల్లు నా చేతిలో ఇచ్చాడు, నేను ఎక్కడో మిస్ చేశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటాయి, రైట్? సో యూ ఐడెంటిఫై వెదర్ వి రియలీ పెయిడ్ ద అడ్వాన్స్ ఆర్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ది బిల్స్. చాలాసారి నేను అకౌంట్ దగ్గర అడుగుతాను, మొత్తం అకౌంటింగ్ అయిందా సార్? నా చేతికి వచ్చిన బిల్స్ మొత్తం అకౌంట్ చేశాను సార్. దెన్ యు ఆర్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. మీ చేతికి ఒక బిల్ వచ్చింది, అది చూసి మీరు టాలీలో ఎంట్రీ చేశారనుకోండి, యు ఆర్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. బిల్లు రాలేదన్నా కూడా అది రాలేదా, వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎవరి దగ్గర ఫాలోఅప్ చేయాలి, అది కనుక్కుంటే మనం అకౌంటెంట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో చూడండి, మనకు ఇంకా క్రెడిటార్స్ డెబిట్ బ్యాలెన్స్ లో ఉంది. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మనం అడ్వాన్స్ పే చేస్తున్నామా, లేదు. అయితే బిల్ రాలేదా, అవును. బిల్ వచ్చిందంటే యూ క్యాన్ అకౌంటెంట్ ఆర్ యూ టాక్ టు ద పర్టికులర్ కంపెనీ అండ్ కలెక్ట్ ద బిల్. నేను ఆల్రెడీ పంపించాను అంటారు, పర్వాలేదు సార్ కొన్ని డూప్లికేట్ బిల్ ఇవ్వండి అనొచ్చు. సమ్ టైమ్స్ మనకు జిఎస్టీ ఆర్ 2Bలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. యూ కెన్ ట్రేస్ ద బిల్స్ ఫ్రమ్ దట్ ఆల్సో. ఓకే, అది చూసి ఆ బిల్కి అప్రూవల్ తీసుకొని దాన్ని ఎంట్రీ చేయండి. ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ మీ క్రెడిటర్స్కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి, నాట్ ద డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటే యూ హ్యావ్ టు జస్టిఫై వెదర్ ద అడ్వాన్స్ ఇస్ పెయిడ్ or the bill is not received. That is the two reasons we will be getting the debit balance, right? But main thing is you have to get the statement from the suppliers. Have a habit of collecting statements at least from the major suppliers. అయితే ఒక కస్టమర్స్, ఒక సప్లయర్కి అవుట్ స్టాండింగ్ 50,000 ఉంది, లేదంటే 70,000 ఉంది. ఒక 20-30 సప్లయర్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మన బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్కి ఆ సప్లయర్ బుక్స్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ కలెక్ట్ ద లెడ్జర్ స్టేట్మెంట్. సార్ మాకు లెడ్జర్ స్టేట్మెంట్ క్వార్టర్లీ ఇవ్వండి అని మెయిల్ రిక్వెస్ట్ చేయండి. ఓకే, సో దెన్ మీరు పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన బిల్కి మీరు అకౌంట్ చేసిన బిల్కి డిఫరెన్స్ ఉండొచ్చు. లేదంటే మీరు చేస్తున్న పేమెంట్ ఒక 50,000 చేశారు, వాళ్ళు 5,000 అని కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. లేదంటే ఆ 50,000ని కూడా వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. దెర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్. సో గెట్ ద లెడ్జర్ స్టేట్మెంట్స్ as yearly and do the reconciliation. That is what is a part of finalization, right? So it is a part of finalization. వాళ్ళ దగ్గర నుంచి లెడ్జర్ స్టేట్మెంట్ తీసుకొని రికన్సిలేషన్ చేసి, సార్ నేను ఇంత పేమెంట్ చేశాను కానీ మీరు బుక్స్లో అకౌంట్ చేయలేదు, ఎంత పర్చేస్ చేశాను మీరేమో బుక్స్లో ఎక్కువగా చూపిస్తున్నారు, నా బుక్స్లో ఏమో మీకు అవుట్ స్టాండింగ్ 4,50,000 అని ఉంది, మీ బుక్స్లో ఏమో మేము పే చేయాల్సింది 3,90,000 ఆర్ 5,60,000 అని ఉంది, డిఫరెన్స్ ఉంది అని డిస్కస్ చేసి రికన్సిలేషన్ చేయాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ, రైట్? యూజువలీ జూనియర్ అకౌంటెంట్స్ చేతిలో ఉన్న బిల్స్ అకౌంట్ చేయడం. నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలంటే, మిడిల్ లెవెల్ అకౌంటెంట్ లెవెల్కి మీరు వెళ్ళాలంటే రికన్సిలేషన్ షుడ్ బి డన్. దెన్ ఓన్లీ విల్ బికమ్ అ సీనియర్ అకౌంటెంట్, రైట్? ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ ద వర్క్స్ యూ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ అట్ ది అకౌంట్స్ డిపార్ట్మెంట్, రైట్? అండ్ ఫైనలీ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద లోన్స్. చూడండి, 5th పాయింట్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లోన్ అకౌంటింగ్. సెక్యూర్డ్ లోన్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్ అని క్లాసిఫై చేయండి. ఓకే, మనం ఏదైనా ప్లడ్ చేసామా లోన్ తీసుకునేటప్పుడు అయితే అది సెక్యూర్డ్ లోన్స్, లేదంటే అన్సెక్యూర్డ్ లోన్స్. సో గ్రూపింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా లోన్స్ లయబిలిటీ కింద చేయకుండా మీరు సెక్యూర్డ్ లోన్స్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్ అని గ్రూపింగ్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. నెంబర్ 2, ఒకవేళ అది సెక్యూర్డ్ లోన్ అనుకోండి, మనం బ్యాంక్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు మనం రీపేమెంట్ ఎలా చేయబోతున్నాం? ఇస్ ఇట్ ఇంట్రెస్ట్ ఓన్లీ లోన్? అంటే 25 lakhs లోన్ తీసుకున్నాం, మంత్లీ నేను ఇంట్రెస్ట్ మాత్రం పే చేయబోతున్నాను అంటే you have to ensure that all the 12 months we paid the interest. బ్యాంక్ అయితే లోన్ ఫ్రమ్ బ్యాంక్ అయితే బ్యాంక్లో మన కరెంట్ అకౌంట్ లేదంటే ఓడి అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది. కానీ ఒకవేళ అన్సెక్యూర్డ్ లోన్ అనుకోండి, మనం ఇంట్రెస్ట్ పే చేయాలంటే ఒక కండిషన్ ఉంటుంది. సార్ నేను ఇయర్ ఎండ్లో పే చేస్తాను, లేదంటే రీపేమెంట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్తో రీపేమెంట్ చేస్తాను, ఏదో ఒక కండిషన్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు పాస్ ద ప్రొవిజన్ ఎంట్రీస్. ఇదే అన్సెక్యూర్డ్ లోన్ అయితే. సెక్యూర్డ్ లోన్ ఈఎంఐ లోన్ అనుకోండి, ఈఎంఐ లోన్లో మంత్లీ ఈఎంఐ పే చేస్తున్నాం, ఒక 30,000 ఈఎంఐ పే చేస్తున్నాం అనుకోండి. 30,000 అనేది is not the principal repayment, it is principal plus interest repayment. Just see the examples. There are 2 loan ledgers I am maintaining. For example, loan from SBI for machinery I have taken the loan. See, ledger create చేసే పద్ధతి కూడా మీరు చూడొచ్చు. నేను మిషనరీ లోన్ SBI నుంచి తీసుకున్నాను, మిషన్స్ కోసం తీసుకున్నాను, లేదంటే వెహికల్స్ కోసం తీసుకున్నాను. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ ద లెడ్జర్ ఆల్సో. లోన్, సింప్లీ SBI లోన్.
దట్స్ నాట్ ద ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు నేను ఎస్బీఐ మిషనరీ లోన్ అకౌంట్ నంబర్ కూడా మెన్షన్ చేశాను చూడండి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సేమ్ బ్యాంక్ లో మిషనరీ కోసం 4-5 లోన్స్ తీసుకుంటాం, మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. బెటర్ ఒక్కొక్క లోన్ అకౌంట్ నంబర్ ఉంటే లోన్ అకౌంట్ నంబర్ కూడా లెడ్జర్ పక్కనే పెట్టండి. ఇంకా మనం మంత్లీ పేమెంట్ చేస్తున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 4,37,500 బిగినింగ్ లో ఉండేది, మంత్లీ నేను 12,500 పే చేస్తున్నాను. కానీ ఇది ఈఎంఐ ఇంట్రెస్ట్ అనేది చెక్ చేయండి. ఇది ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇట్ షుడ్ నాట్ కమ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఒక ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేసి దెన్ యూ హ్యావ్ టు పుట్ ది పేమెంట్ ఎంట్రీ. అప్పుడు మీకు చూడండి లోన్ తక్కువ అవుతుంది. దిస్ ఇస్ రాంగ్. ఇంకా ఇది ఈఎంఐ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ లోన్ ఉంది కదా, ఈ కార్ లోనే మంత్లీ 30,000 ఈఎంఐ పే చేస్తున్నా. చూడండి ఎంట్రీ, ఐ హావ్ టేకెన్ ద లోన్ ఆఫ్ 15 lakhs, మంత్లీ 30,000 పే చేస్తున్నా. అయితే 30 పే చేస్తే 90. అయితే ఇప్పుడు లోన్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 14,10,000. అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, దట్ ఈస్ రాంగ్. ఓకే, ఒకవేళ అది ఈఎంఐ అయితే 30,000 మీరు ఈఎంఐ పే చేసేటప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 20,410, ఇంట్రెస్ట్ అమౌంట్ 9,590. ఓకే, సో నెక్స్ట్ మంత్ 30,000 లోన్ రీపేమెంట్ చేస్తున్నా, అది ఈఎంఐ, ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ లోన్ రీపేమెంట్. 30,000 దాంట్లో ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత అనేది కూడా మనం క్లాసిఫై చేయాలి. రైట్, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు అకౌంట్ ది లోన్స్. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది యూ విల్ బి ఫైండింగ్ అవుట్. లోన్ తీసుకునేటప్పుడు మీకు అమౌంటైజేషన్ చార్ట్ ఇస్తారు, టోటల్ లోన్ ఎంత తీసుకున్నారు, దాంట్లో మంత్లీ ఈఎంఐ ఎంత, దాంట్లో ప్రిన్సిపల్ ఎంత, మనం ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం అనేది కూడా దాంట్లో ఉంటుంది. అది మాత్రం సరిపోతుందంటే నాట్ సో, ఎందుకంటే 6 years లోన్, 8 years లోన్, 12 years లోన్ అని ఉంటుంది రీపేమెంట్. ఇప్పుడు ఏదో ఒక మంత్ లో లోన్ రీపేమెంట్ చేసాం, మనం బ్యాంక్ లో మనీ లేదనుకోండి, రీపేమెంట్ చేసేటప్పుడు బౌన్స్ అయింది, ఈసీఎస్ అంటే బౌన్స్ అయింది, ఆ రోజు మనీ లేదు. అప్పుడు ఏమవుతుంది, లోన్ ఎగ్జిక్యూటివ్స్ ఏమో మీ బాస్ కు కాల్ చేసి ఉంటారు, సార్ మీ లోన్ బౌన్స్ అయింది, అకౌంట్ లో మనీ లేదు. ఓకే, నో ప్రాబ్లం, నేను వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్ అంటారు. అప్పుడు కూడా మన అకౌంట్ లో మనీ లేదు, ఒకవేళ బాస్ చేతిలో క్యాష్ ఉందనుకోండి, ఈజ్ మేకింగ్ పేమెంట్ బై క్యాష్, రిసిప్ట్ ఏమో అతని చేతికి ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన టాలీ లెడ్జర్ ప్రకారం 11 months మాత్రం ఈఎంఐ పోయినట్టు, బట్ యాక్చువల్లీ వీ హావ్ పెయిడ్ 12 months. So what we have to do is we have to collect the ledger statement for the loan account. లోన్ కూడా లెడ్జర్ స్టేట్మెంట్ ఉంటుందంటే ఎస్, మీరు బ్యాంక్లో లోన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇచ్చేది అమౌంటేషన్ చార్ట్, నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ యూ కెన్ కలెక్ట్ ది లెడ్జర్ స్టేట్మెంట్. సో ఇయర్ బిగినింగ్ లో లోన్ ఎంత ఉంది, ఇయర్ మొత్తం మీరు ఎంత రీపేమెంట్ చేశారు, దాంట్లో ఈఎంఐ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ అనేది కూడా కాలం పెట్టి 31st March రోజు మీ లోన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కూడా మీకు చెప్తారు. రైట్, సమ్ టైమ్స్ లోన్ బ్యాంక్ లో బౌన్స్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి ప్రెసెంట్ చేసి దే కెన్ డెబిటెడ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 750 రూపీస్ లోన్ బౌన్సింగ్ ఛార్జెస్, ఈఎంఐ బౌన్సింగ్ ఛార్జెస్ అకౌంట్ చేస్తారు. మనం అది అకౌంట్ చేయలేదనుకోండి, మళ్ళీ మన బ్యాంక్ లో ఉన్న లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్, మన బుక్స్ లో ఉన్న లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కి డిఫరెన్స్ వస్తుంది. సో టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్, డేటా ఎంట్రీ మాత్రం మీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఈవెన్ కలెక్టింగ్ ద స్టేట్మెంట్స్ అండ్ డూయింగ్ ద రికన్సిలేషన్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఎంట్రీ పెండింగ్ అయిందనుకోండి, నేను బిల్ రాలేదు, నేను ఎంట్రీ చేయలేదు అని చెప్పకూడదు. ట్రై టు గెట్ ద బిల్ ఆర్ ట్రై టు పుట్ సమ్ ప్రొవిజన్ ఎంట్రీస్. ఓకే, ఆ ఎంట్రీ మీ చేతికి బిల్ వచ్చే వరకు పేమెంట్ పోయింది, ఇంకా బిల్ రాలేదు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? ఎస్, డిఫరెన్స్ ఉంది. ఒకటి మీ ఎక్స్పెన్సెస్ ఇంక్రీస్ అవుతుంది, దెన్ మీ ప్రాఫిట్ తక్కువ అవుతుంది, దెన్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్సో విల్ బి రిడ్యూస్డ్. రైట్, సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు మేనేజ్. ఇంకా మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్.